బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ హైకోర్టులో జనసేనకు ఊరట లభించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కానీ స్వల్ప ఊరట అనే చెప్పుకోవచ్చు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేసింది జనసేన పోటీ చేసే యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ఎంపీ అభ్యర్థులు, అలాగే 2 ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు గ్లాస్ సింబల్ కేటాయించము అంటూ కూడా గ్లాస్ సింబల్ని కేటాయించము అంటూ కూడా కోర్టుకు తెలిపింది ఈసీ. ఒకవేళ ఎవరికైనా గ్లాసు గుర్తు కేటాయించినా మారుస్తామంటూ కూడా కోర్టుకు తెలిపింది ఎలక్షన్ కమిషన్. జనసేన పోటీ చేయని స్థానాల్లో అలాగే గ్లాస్ గుర్తు కొనసాగిస్తామంది. అయితే మొత్తం అసెంబ్లీకి సంబంధించి మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల పరిధిలో గాజు గ్లాసు గుర్తుని కేటాయించారంటోంది జనసేన. ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయిస్తే కూటమి ఓట్లు భారీగా చీలుతాయని హైకోర్టును ఆశ్రయించింది జనసేన పోటీ చేయని సీట్లలోని గాజు గ్లాసు సింబల్ను కేటాయించకూడదంటే మరో పిటిషన్ వేయాల్సి ఉంటుందంటున్నారు న్యాయ నిపుణులు. మరి ఈ నేపథ్యంలో జనసేన ఏం చేయబోతోంది, ముఖ్యంగా జనసేన వ్యూహం ఏంటి, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాజు గ్లాసు గుర్తుని ఇప్పుడు ఇండిపెండెంట్లకు రాజేష్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజేష్, గాజు గ్లాసు గుర్తుని ఇండిపెండెంట్లకు కేటాయించిన పరిస్థితుల్లో ముఖ్యంగా ఇక్కడ హైకోర్టు కాస్త స్వల్ప ఊరట ఇచ్చిందని చెప్పుకోవాలి జనసేనకు. ఇప్పుడు ఏం చేయబోతుంది జనసేన? ఎందుకంటే మిగిలిన స్థానాలకు సంబంధించి గాజు గ్లాసు గుర్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జనసేన ఏం చేయబోతోంది ఇప్పుడు? జనసేన దీనికి సంబంధించి మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది సచిన్. ఎందుకంటే నిన్న వేసినటువంటి పిటిషన్ సంబంధించి పూర్తిగా జనసేన పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మాత్రమే ఈసీ ఈరోజు హైకోర్టులో ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. 21 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్, 2 పార్లమెంట్లో అటు మచిలీపట్నం అదేవిధంగా కాకినాడ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది. పార్లమెంటుతో పాటు ఆ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా జనసేన గుర్తు వేరే వాళ్ళకి కేటాయించమనే ఒక ఊరట మాత్రం లభించినప్పటికీ మిగతా స్థానాలు 21 అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ 2 పార్లమెంటుతో పాటు 2 పార్లమెంట్లో 7 స్థానాలు ఉంటాయి కాబట్టి 14, మొత్తం 35 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన గుర్తు వేరే వాళ్ళకి కేటాయించు, ఇతర ఇండిపెండెంట్లు కేటాయించమని మాత్రమే చెప్పింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమందికి, ఉదాహరణకు విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న మేసాల గీతకి గాజు గ్లాస్ కేటాయించారు. అదేవిధంగా జగ్గంపేట జనసేన రెబల్ క్యాండిడేట్ సూర్యచంద్ర కూడా గాజు గ్లాస్ కేటాయించారు. పెదకూరపాడు ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఆయన కుమారుడికి కూడా గాజు గ్లాస్ సింబల్ కేటాయించిన నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్లో కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఆ పరిస్థితులపైన జనసేన మరోసారి లీగల్గా హైకోర్టును ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే కొంత ఊరట లభించింది. ఆ పార్టీ పోటీ చేస్తున్నటువంటి 2 పార్లమెంటు 21 స్థానాలు అయితే వేరే వాళ్ళకి ఎవరికి, ఇండిపెండెంట్గా పోటీ చేసే వారికి ఎవరికి గాజు గ్లాస్ కేటాయించు. ఒకవేళ ఇప్పటికీ ఎవరికైనా కేటాయించినట్లయితే వాటిని రద్దు చేస్తామని కూడా ఈసీ హైకోర్టు తెలిపింది. హైకోర్టు ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్నే దాన్నే జడ్జిమెంట్గా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఇంకా ఏదైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకి రావచ్చు అంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో జనసేన మరోసారి హైకోర్టుని ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుతో పాటు అదనంగా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్లో చాలామందికి గాజు గ్లాసు కేటాయించారు. అటు రాయలసీమ జిల్లా చూస్తే చంద్రగిరి కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కొన్ని చోట్ల గాజు గ్లాసు ఆల్రెడీ ఇండిపెండెంట్లు కేటాయించిన నేపథ్యంలో అక్కడ కూడా ఇతరులు కేటాయించొద్దనే అంశం మీద మరోసారి కోర్టుని ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతుంది. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒకవేళ హైకోర్టులో దీని మీద రేపు మరో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ మీద ఏదైనా వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆలోచన జనసేన పార్టీ అయితే చేస్తుంది. ప్రస్తుతానికైతే కొంత ఊరట మాత్రమే లభించింది. పూర్తి స్థాయిలో ఊరట రాలేదని మాత్రం చెప్పాలి. ఎందుకంటే మిగతా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి చోట, టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కొంతమందికి గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు కాబట్టి అక్కడ కొంత ఓటర్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. జనసేన కేడర్ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ఇబ్బందులు తలెత్తాయని జనసేన పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమైంది సచిన్. ఈ రోజే పిటిషన్ మూవ్ చేసే అవకాశం కనిపిస్తోందా రాజేష్? అంటే పిటిషన్ వేసే అవకాశం ఉందా? అంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి హైకోర్టులో ఈ 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి వాటిలో కొంత ఊరట లభించింది కాబట్టి ఇప్పుడు అదనంగా ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలి, మిగతా ఇండిపెండెంట్కి సంబంధించి మిగతా చోట్ల కేటాయించినటువంటి ఆ గాజు గ్లాసుని కూడా రద్దు చేయాలి, మరో పిటిషన్ వేయాలా, ఏం చేయాలని దానిపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం లేదా రేపు మరో పిటిషన్ అయితే దాఖలు చేసే అవకాశం వచ్చింది. అంటే ప్రస్తుతం తుది తీర్పుకి సంబంధించిన కాపీ వచ్చిన తర్వాత వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అంతకన్నా ముందే వెళ్ళే అవకాశం ఉందా? దీనికి సంబంధించి జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోంది?
అంటే పూర్తి కాపీ వచ్చిన తర్వాత దాంట్లో హైకోర్టు ఏ అంశాలను ప్రధానంగా మెన్షన్ చేసింది అవన్నీ చదివిన తర్వాత వాటి ఆధారంగానే రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. వీటిని మినహాయించి ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని మినహాయించి మిగతా చోట్ల ఎక్కడెక్కడ జనసేన గాజు గ్లాసు కేటాయించారు, అక్కడ లోకల్గా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సామర్థ్యం అంతా అక్కడ అతను గట్టి నాయకుడా కాదా, లేకపోతే అక్కడ ఏదన్నా స్థానిక లీడర్ ఎన్ని కోణాల్లో కూడా ఆలోచన చేసి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. కొన్ని బలమైన నియోజకవర్గాల్లో గాజు గ్లాసు ఉదాహరణ ఇంతకుముందు చెప్పిన విజయనగరం కానీ జగ్గంపేట కానీ ఈ చోట్ల టీడీపీ అభ్యర్థులు కొంత బలంగా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి అక్కడ కూడా అలాంటి చోట్ల వాటిని వెనక్కి తీసుకోవాలని మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఆ పిటిషన్ మీద ఈసీ కానీ హైకోర్టు కానీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే జనసేన పోటీ చేస్తున్న మిగతా స్థానాలపైన ఇతరుల కంటే ఇండిపెండెంట్ సీటు గాజు గ్లాసు కేటాయించవచ్చు అని ఈసీ చెబుతుంది కాబట్టి ఇప్పుడు ఆ స్థానాల్లో కూడా కేటాయించొద్దని జనసేన కోర్టును ఆశిస్తే ఈసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం సచిన్. ఇక్కడ దాదాపు ఎన్ని సీట్ల మీద ప్రభావం చూపించే చెప్పి జనసేన అంచనా వేస్తోంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ తీర్పుకి సంబంధించి కనుక తమకు ప్రతికూలంగా వస్తే ఎలా వెళ్ళాలనుకుంటుంది, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, లీగల్గా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. హైకోర్టు తీర్పు కనుక ఒకవేళ తమకి ప్రతికూలంగా వస్తే ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలనుకుంటోంది. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టుకి వెళ్లే సమయం కూడా చాలా అంటే ఒకవేళ వెళ్ళినా ఆ సమయం మనకి తక్కువగా కనిపిస్తోంది కాబట్టి ఒకవేళ అక్కడ కూడా ప్రతికూలంగా వస్తే కనుక ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలనుకుంటోంది, ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది జనసేన ఈ అంశానికి సంబంధించి? అంటే జనసేన పోటీ చేసే స్థానాల్లో క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా కూటమికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు కానీ బీజేపీ కానీ పోటీ చేసిన చోట గాజు గ్లాసు ఇండిపెండెంట్కి కేటాయిస్తే అక్కడ నిజంగా జనసేన పోటీ చేస్తుంది, గాజు గ్లాస్ సింబల్ ఉంది కాబట్టి జనసేన పోటీ చేస్తుందని ఓటర్ కానీ జనసేన సానుభూతి పరులు కానీ కన్ఫ్యూజ్ అయ్యాయి, అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉందనేది జనసేన పార్టీ ప్రధానంగా చెప్తుంది కాబట్టి ఆ స్థానాల్లో కూడా గాజు గ్లాసుని వెనక్కి తీసుకోవాలి, ఇండిపెండెంట్కి ఇవ్వద్దనేది ప్రధానంగా చెప్తుంది. కానీ ఈసీ మాత్రం దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉందా లేదనేది 2-3 రోజులు తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండిపెండెంట్లు అక్కడ స్వతంత్ర అభ్యర్థులకి ఖచ్చితంగా కేటాయించే అవకాశం ఉంటుందనేది నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కోర్టును ఆశ్రయిస్తే దాని మీద ఎంత మేరకు ఈసీ రియాక్ట్ అవుతుంది, హైకోర్టు ఏ విధమైన స్టే ఇస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే హైకోర్టుకి ఈసీ ఇచ్చే ఆదేశాలను బట్టి హైకోర్టు కూడా నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్స్ అన్ని తీసుకుని జనసేన పిటిషన్ అయితే దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఎందుకంటే వైసీపీనే వీళ్ళ చేత ఇండిపెండెంట్ చేత నామినేషన్ దాఖలు చేయనించడంతో పాటు గాజు గ్లాసుని కావాలని వాంటెడ్గా గాజు గ్లాసుని కోరుకున్నారు, కావాలని గాజు గ్లాసుని అడిగి మరి తీసుకున్నారనేది ప్రధానంగా టీడీపీ నేతలు కూటమి నేతలు చెప్తున్నారు కాబట్టి ఇది పొలిటికల్ ప్రెషర్ ఉంది, లోపల పొలిటికల్ వెనకాల వైసీపీ వ్యూహం ఉందనేది ఈ పార్టీ నేతలు చెప్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ ఆ పిటిషన్లో రేపు దాఖలు చేయ పిటిషన్లో పేర్కొంటారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్కి సంబంధించి విచారణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేసింది జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాల పరిధిలోని స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ సింబల్ కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎలక్షన్ కమిషన్. అయితే కేటాయించము అంటూ కూడా ఇక్కడ పోటీ చేయని చోట కూడా గాజు గ్లాసు గుర్తు సంబంధించి అంటే జనసేనకు సంబంధించి ఎందుకంటే గ్లాసు సింబల్ కేటాయించమంటూ కూడా కోర్టుకు తెలిపింది ఈసీ. అటువంటి సందర్భంలో పోటీ చేయని చోట అంటే జనసేన పోటీ చేయని చోట కూడా గ్లాసు గుర్తు కేటాయించొద్దంటూ కూడా జనసేన ఇటు కోరినట్టుగా తెలుస్తోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నప్పుడు అదెలా సాధ్యమంటూ కూడా ప్రశ్నించింది హైకోర్టు. అయితే ఈసీ నిర్ణయంపై అభ్యంతరాలుంటే మరో పిటిషన్ వేసుకోవాలని జనసేనకు సూచించినట్టుగా తెలుస్తోంది హైకోర్టు. మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాల పరిధిలో గాజు గ్లాసు కేటాయించారంటోంది జనసేన. దీంతో పాటు ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయిస్తే కూటమి ఓట్లు భారీగా చీలుతాయని హైకోర్టును ఆశ్రయించింది జనసేన పోటీ చేయని సీట్లలోనూ గాజు గ్లాసు సింబల్ను కేటాయించకూడదంటే మరో పిటిషన్ వేయాల్సి ఉంటుందంటూ కూడా న్యాయ నిపుణులు ఇక్కడ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జనసేన ఏం చేయబోతోంది, ముఖ్యంగా ఇప్పటికే లీగల్గా అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. లీగల్గా ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి పూర్తిగా సమాలోచనలు చేస్తోంది. దాని ప్రకంగా పక్క వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది జనసేన.